విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన వెండి గణపతి భక్తులను ఆకట్టుకుంటోంది. 2000 కేజీల జర్మన్ సిల్వర్తో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయకుడితో పాటుగా మూషికాన్ని కూడా జర్మన్ సిల్వర్తో ఏర్పాటు చేశారు. ఈ రజత వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంజలి, రెండవ రోజు వినాయక మండపాలకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఏ వినాయక మండపం చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఏపీఐసి మైదానంలో మనం విజువల్స్లో చూడొచ్చు. 2000 కేజీలకు పైగా అద్భుతమైనటువంటి వెండి వినాయకుడిని తయారు చేయడం జరిగింది. జర్మన్ సిల్వర్తో ఈ వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా నిర్మించినట్టుగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ల ద్వారా వాలంటీర్స్ అంతా కూడా భక్తుల్ని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మా వెండి వినాయకుడిని చూడడం, దర్శించుకోవడం ఏ విధంగా ఉంది? ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల తాలూకా రెస్పాన్స్ ఏ విధంగా? ముందు ఓం గం గణపతి నమః. చాలా చాలా బాగుంది. దివి నుంచి భూమికి దిగిన వినాయకుడు కైలాసం నుంచి దిగినట్టు ఉంది. 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. చాలా చాలా అద్భుతం ఉంది. గూస్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట. సాక్షాత్ భగవంతుడే కైలాసం నుంచి దిగినట్టు ఉందన్నమాట. యూత్ ఐకాన్ రాజు గారు ఇదంతా నిర్వహించారనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది. గతంలో చాక్లెట్ వినాయకుడిని తయారు చేశారు, తర్వాత అయోధ్య రామ మందిరం సెట్ వేసి వినాయకుడిని తయారు చేశారు. ఇప్పుడు వెండి వినాయకుడు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా చెప్పాలంటే బంగారం వెండి అనేది వరలక్ష్మి వ్రతానికి ప్రతిమలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. చాక్లెట్ అనేది చిన్నపిల్లలకి ఇష్టము. ఇప్పుడు బంగారం వెండి అందరికి ఇష్టం. ఇది చూడడానికి కూడా బాగుంటుందని ఈ కాన్సెప్ట్తో మా తమ్ముడు పెట్టాడు అనమాట. మొత్తం మీద వెండి గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. భక్తులందరికీ కూడా దర్శనార్థం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వినోదం కూడా ఉండే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏమాత్రం టైం పాస్ కాకుండా ఉండేందుకు పూర్తిగా జాతరను తలపించేటువంటి వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ఈ జర్మన్ సిల్వర్తో తయారు చేసినటువంటి మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో అంజలి. థ్యాంక్ యూ అనిల్.